విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రచ్చరచ్చయ్యాయి. కౌంటింగ్ సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ కార్పొరేటర్ దొంగ ఓట్లు వేశారని కూడా వైసీపీ ఆరోపించింది. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలున్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ నినాదాలు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి వారంతా కూడా బైఠాయించి నినాదాలు చేశారు. మొత్తం మీద 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. మెజార్టీ సీట్లు కూటమికే దక్కే ఛాన్స్ కనబడుతోంది. మరి కాసేపట్లోనే ఈ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎస్, మీరు చూస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు అంతా కూడా. ఎందుకంటే అక్కడ కూటమికే ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అయితే వైసీపీ తరఫున కార్పొరేటర్లందరూ కూడా అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. అక్కడ పెన్సిల్ గుర్తున్నటువంటి ఆ బ్యాలెట్ పేపర్లని పూర్తిగా లెక్కలో వేయదు, వాటిని తీసివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం విశాఖలో మొత్తం మీద 98 డివిజన్లు ఉన్నాయి. ఈ 98 డివిజన్లో వంశీకృష్ణ అనే ఒక కార్పొరేటర్ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 97కు చేరింది. అయితే ఓటింగ్కు సిపిఎం కార్పొరేటర్ దూరంగా ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 96 మాత్రమే. ఈ వైసీపీకి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు, టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే జనసేనకు 3 కూడా ఉన్నారు, 4 ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ నుంచి ఒక్కో కార్పొరేటర్ ఉన్నారు. ఇటీవల వైసీపీకి 17 మంది కార్పొరేటర్లు గుడ్ బై చెప్పారు. సో మొత్తం మీద కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు సుమారుగా అటు టీడీపీకి ఉన్న బలం 29తో పాటుగా జనసేనకి 3 అంటే ఓవరాల్గా 31 ప్లస్ ఇండిపెండెంట్లు 4 అంటే 35తో పాటుగా ఇటు 17 మంది కార్పొరేటర్లు వైసీపీ గుడ్ బై చెప్పారు. కాబట్టి అంతా కూడా అంటే సుమారుగా 50కి పైచిలకు కార్పొరేటర్లందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నారు. అయితే వారికే అవకాశం దక్కేటువంటి ఛాన్స్ ఆడ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. శివరామకృష్ణ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది, అక్కడ కూర్చొని బయట నినాదాలు కూడా చేస్తోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఎప్పుడు ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది? మనోజ్, దాదాపుగా ఫలితాలు అయితే అన్అఫీషియల్గా అయితే వచ్చింది, అఫీషియల్గా రావాల్సి అయితే ఉంది. 10కి 10 కూటమి కైవసం చేసుకుందని చెప్పాలి. నిజంగా దీనికి సంబంధించి అయితే ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ వాళ్ళు పెన్సిల్తో మార్కింగ్ చేశారని చెప్పి వాళ్ళు ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కమిషనర్ పేషి దగ్గర అయితే కూర్చొని నినాదాలు చేసి రాధాంతం అయితే చేశారు. ఇక్కడ పరిస్థితి అయితే రసాబస్గా మారింది. శ్రీరామకృష్ణ, ఏంటి పెన్సిల్తో మార్చడం? ఏంటి పెన్సిల్తో మార్చడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళకు అనుకూలంగా ఒక పెన్సిల్ మార్కింగ్ చేశారు. ఆ పెన్సిల్ మార్కింగ్ వల్ల వీళ్ళైతే అబ్జెక్ట్ చేయడం అయితే జరిగింది, వైసీపీలో అబ్జెక్ట్ జరిగింది. వాళ్ళన్నింటినీ ఆపాలని చెప్పి వీళ్ళు ఒకనొక పరిస్థితులు అయితే కమిషనర్కి అయితే మొరపెట్టుకున్నారు. కమిషనర్ ఇదంతా కౌంటింగ్ అయిన తర్వాత తేలుద్దామని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పడంతో వాళ్ళు అక్కడ ధర్నా అయితే నిర్వహించారు. వాళ్ళు కూరి బైఠాయించే నినాదాలు అయితే చేశారు. ఇది ఒక పరిస్థితులు అయితే రసాబస్గా మారిందని చెప్పుకోవాలి మనోజ్. అది ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు వైసీపీ నేతలు అయితే నినాదాలు అవి చేస్తూ హడావడైతే చేస్తున్నారు. ఏదేమైనా అఫీషియల్గా మనకి 10 రిజల్ట్ కైవసం చేసుకున్నట్టు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నట్టు అయితే రావాల్సి అయితే ఉంది. అన్అఫీషియల్గా అయితే మనకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం అని అనుకోవాలి మనోజ్. శ్రీరామకృష్ణ, అంటే వారు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? పెన్సిల్తో మార్క్ చేయడమే ఆబ్జెక్ట్ చేస్తున్నారా? అంతే యాక్చువల్గా వాళ్ళకు అనుకూలంగా పెన్సిల్ మార్కింగ్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక గుర్తు కింద పెట్టుకొని దాన్ని ఫోర్జరీ చేశారు. అయితే దీనికి జీవెన్సీ వాళ్ళ
అది ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు వైసీపీ నేతలైతే నినాదాలు అవి చేస్తూ హడావడైతే చేస్తున్నారు. ఏదేమైనా అఫీషియల్గా మనకి 10 రిజల్ట్ కైవసం చేసుకున్నట్టు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నట్టు అయితే రావాల్సి అయితే ఉంది. అన్అఫీషియల్గా అయితే మనకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం అని అనుకోలే మనోజ్. శ్రీరామకృష్ణ, అంటే వారు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? పెన్సిల్తో మార్క్ చేయడమే ఆబ్జెక్ట్ చేస్తున్నారా? అంతే యాక్చువల్గా వాళ్ళకు అనుకూలంగా పెన్సిల్ మార్కింగ్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళకి ఒక గుర్తు కింద పెట్టుకొని దాన్ని ఫోర్జరీ చేశారు. అయితే దీనికి జీవెన్సీ వాళ్ళు కానీ ఏదైనా అధికారంలో ఉన్న ప్రభుత్వానికే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న అధికారులతో ఉన్న వాళ్ళతోనే పనులు ఉంటాయని చెప్పి వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే ఒక అభ్యంతరం అయితే తెలియజేశారు. అభ్యంతరం తెలియజేసి వీళ్ళు అక్కడ కూర్చొని నినాదాలు చేసి వాళ్ళు మాకు న్యాయం జరగాలి, ఇది ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు రసాబసగా అక్కడ పరిస్థితి అయితే మార్చారు మనోజ్. సో పూర్తి బలం అయితే ఇప్పుడు 29 మంది టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్, 4 జనసేన, 3 స్వతంత్రులు. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఏదేమైనా కూడా కొంత కూటమికే పాజిటివ్గా ఉంది, కూటమికే కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఇంకేదైనా వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందా? 100% ఏం లేదు, క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి నినాదాలు అయితే చేస్తున్నారు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి అయితే ఏం లేదు. కూటమికి అయితే 100% అయితే విజయం కైవసం చేసుకున్నారనే చెప్పాలి. నిజంగా అది మనకి అఫీషియల్గా ఇంకా మనకి జీవీఎంసీ నుంచి అయితే బయటికి రావాల్సింది రిజల్ట్. అన్అఫీషియల్గా అయితే వచ్చిన విశ్వసనీయమైన సమాచారం అని చెప్పాలి మనోజ్. ఇదైతే ఎప్పుడు రాబోతోంది? ఎంత సమయం పట్టే అవకాశం? మరో కొద్ది నిమిషాల్లో రావాల్సి ఉంది. అయితే వీళ్ళు అక్కడ నినాదాలు అవి చేసి మాకు అన్యాయం జరిగిందని చెప్పి అంటే ఈ రిజల్ట్ రావాల్సింది ఇప్పటికే రావాలి, కానీ వీళ్ళు అక్కడ తాత్సారం చేయడంతో రిజల్ట్ ప్రక్రియ అయితే కొంచెం నెమ్మదిగా సాగుతుందని చెప్పుకోవాలి మనోజ్. రైట్ శివరామకృష్ణ. సో మొత్తం మీద విశాఖ ఎన్నికలు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి కొంత రసాభాసగా మారింది. అక్కడ రచ్చలెత్తుందని చెప్పొచ్చు. చాలా మంది వైసీపీ కార్పొరేటర్ కూడా అక్కడ కూర్చుని నినాదిస్తున్నారు, తమకు అన్యాయం జరిగింది, ఇక్కడ కొన్ని పెన్సిల్ మార్క్తో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ని వాటిని పూర్తిగా తీసివేయాలంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 29 మంది టీడీపీ కార్పొరేటర్లు, 3 జనసేన, 4 స్వతంత్రులు, 17 మంది ఇప్పటికే పార్టీ ఫిరాయించిన వైసీపీ కార్పొరేటర్. రకంగా చూస్తే పూర్తి సంఖ్యాబలం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వైపే ఉంది. అయితే వారికి పూర్తి స్థాయిలో మద్దతుని 10 మందికి 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు గెలిచే అవకాశమే ఎక్కువ కనబడుతోంది. కానీ వైసీపీ నినాదాలు చేస్తూ అక్కడ ఆందోళన చేయడంతో కొంత ఈ ఫలితాల ప్రకటన ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది. మరి కాసేపట్లోనే ఈ ఫలితాలు ప్రకటించే అవకాశం కనబడుతోంది.